మంగళగిరిలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి అని చెప్పి మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు. మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. కానీ అదే మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి. ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణాలు కూడా ఉన్నాయి. దానికి కారణాలు ఏమిటి అనంటే, ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో. ఏకంగా 2014లో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాగితాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక 2 పేజీలు కేటాయించాడు, 1.5 పేజీ కేటాయించాడు. 21వ పేజు, 22వ పేజీలో కూడా కాస్తంత. ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం. ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు 2014లో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం, ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తన నోట్లో నుంచి మేనిఫెస్టో, రంగురంగుల కాగితాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు. సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంటా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే 2014లో ఏం చెప్పారు, మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన 2014లో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి, చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాలా. అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తా పోతా ఉంటే, చేనేత సహకార సంఘాలకు, భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 0, చేనేత కార్మికుల గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు, అది కూడా పెద్ద చేసింది లేదు. జారీపై విధించిన వ్యాటు రద్దు, అది లేదు. ఒక్కొక్క చేనేత కుటుంబానికి 1,00,000 మేరకు సంస్థాగత రుణ సౌకర్యం, అది లేదు. చేనేత కార్మికులకు 1000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, అది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం, అది లేదు. ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం,
వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1000కి పెంచుతాం. అది అంతంత మాత్రమే. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలు, జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం. అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆపుకోకుగా బకాయిలు పెట్టినాడు, మిగతా కథ దేవుడెరుగు. జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేస్తాం. అదిలా